ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యముకై మనము సిద్ధపడుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల వేళలో నీ పాద సన్నిధిని నాయన ప్రభువా మేము గోజాడుతూ వెతుకుతూ ఉండగా మీరు మమ్మలను జ్ఞాపకం చేసుకొనండి. నీ కృపను, నీ కనికరమును, నీ దయను నాయన ప్రభువా నీ వాక్యము ద్వారా మాకు దయచేయమని దేవా నీ ప్రేమ గల హస్తాలకు నాయన ప్రభువా మమ్మల్ని అప్పగించుకోండి. నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దావీదు భక్తుడు దేవుని సన్నిధానంలో ప్రవేశించి ఆయన సన్నిధానంలో కూర్చుండి దేవుని వైపు చూస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, దీవెనకరంగా మారుస్తాను అనగానే ఆ దీవెనకరమైనటువంటి వచనమును జ్ఞాపకం చేసుకుంటూ దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో భాగమే ఇదిగో ఆయన అంటున్నాడు, ప్రభువా నీవు నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఇదిగో నీవు ఆశీర్వదించుచున్నావు, లేదా ఆశీర్వదించుము అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని సన్నిధానమున కంటే గొప్పదైన విషయం ఏమీ లేదు. అదే విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఇదిగో నీ సన్నిధానంలో నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అని దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సన్నిధానంలో మన జీవితం ఉండడం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. అటువంటి దీవెన అందరికీ దొరకదు. మనకు దొరికింది అనంటే దేవుడు మనల్ని దీవిస్తున్నాడని ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మన పరిస్థితి ఏదైనా కావచ్చు, మనం ఎక్కడైనా ఉండొచ్చు, అని గుర్తుంచుకోవాలి. జీవము గల దేవుని సన్నిధానము దొరకడం అనేది మనకు ఎంతైనా ఆశీర్వాదకరము. ఇదిగో దావీదు భక్తుడు అన్నట్టుగా ఆయన కుటుంబమును దేవుడు ఆశీర్వదించాడు. దేవుని సన్నిధానంలో మనము కూడా గోజాడినట్టు దేవుడు మన కుటుంబమును కూడా దీవిస్తాడు. ఈ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల వేళలో ప్రభువా నీ పాద సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటూ నీ ఆశీర్వాదం నుండి నిత్యము నా కుటుంబము ఆశీర్వదింపబడునని ఇదిగో దావీదు చెప్పిన ప్రకారము నీ ఆశీర్వాదం పొందుకొని మేము నిత్యము ఆశీర్వదింపబడినట్టు
మీ సహాయమును మాకు దయచేయండి. దేవాని ప్రేమగల హస్తాలకు నాయన మమ్మల్ని అప్పగించు. నజరేయుడు మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు శుభనామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ సర్వలోక పరిశుద్ధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ